అందరికీ షలోం. ముందు వీడియోలో మోషే గారి గురించి యాషర్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. ఆయన్ని 10 సంవత్సరాలు కారాగార గృహమందు బంధించడం అనేది జరిగింది. సిప్పోరా ఆయనకి నీటిని రొట్టెను అందించి ఆయన్ని 10 సంవత్సరాలు పోషించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు యాషర్ గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిప్పోరా ఆమె తండ్రితో ఈ విధంగా చెబుతుంది, ఈ మనుషునికి ఎలోహిం చాలా పనులు చేసెను. ఇతనిని ఐగుప్తు నది నుండి, ఫరో కత్తి నుండి, కూషు ప్రజల నుండి కాపాడి, ఇప్పుడు ఆకలి నుండి కాపాడి జీవింపజేసెను. మరియు ఇదంతా రెయూయల్ దృష్టిలో మంచిదనిపించింది. అతడు అతని కుమార్తె చెప్పినట్లు చేసెను. మరియు అతడు ఆ మనుషుడు చెరసాలయందు నివసించుట, అతని పాదములపై నిలబడుట, అతని పితరుల ఎలోహింను స్తుతిస్తూ ప్రార్థించుట చూచెను. మరియు రెయూయల్ మోషేను చెరసాల నుండి బయటకు తెమ్మని ఆజ్ఞాపించెను. మరియు అతనికి క్షౌరము చేయించెను. అతడు తన చెరసాల దుస్తులను మార్చుకొని రొట్టెను తినెను. సిప్పోరా చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మోషేకి ఏం జరిగిందో చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి ఎలోహింను ప్రార్థించడం అనేది చూశాడు. అప్పుడు ఆయన్ని విడుదల చేసి బయటకు తీసుకుని వచ్చి క్షౌరం చేయించి ఆయనకు రొట్టెను ఇవ్వడం అనేది జరిగింది. తదుపరి మోషే రెయూయల్ గృహమునకు వెనకనున్న తోటకు వెళ్ళెను. అతడక్కడ తనకు ఎన్నో శక్తివంతమైన అద్భుతములు చేసిన ఎలోహింకు ప్రార్థన చేసెను. మరియు అతను ప్రార్థన చేయుచున్నప్పుడు అతనికెదురుగా నీలవర్ణపు కెంపులతో కూడిన కర్ర ఒకటి నేలపై పడియుండుట చూచెను. మరియు అతను కర్ర యొద్దకు సమీపించెను. మరియు ఆ కర్ర యందు సైన్యములకు అధిపతియగు ఎలోహిం పేరు చిత్రీకరించబడి ఉన్నది. ఆ పేరు ఆ కర్రపై వ్రాయబడి బయటకు గోచరించేటట్లున్నది. మరియు అతడు దానిని చదివి అతని చేతులు ముందుకు చాపి అడవిలో నుండి చెట్టును పెరికినట్లు అతడు ఆ కర్రను తీసుకొనెను. ఆ కర్ర అతని చేతులలోనికి వచ్చినది. మరియు ఆ కర్రతోనే ఎలోహిం తన పనులన్నిటినీ చేసెను. మరియు ఆయన ఆదామును ఏదైనా తోటలో నుండి త్రోసివేసిన తరువాత అతను ఆ కర్రను తన చేతిలోనికి తీసుకొని అతను వెళ్లి తను తీయబడిన నేలను దున్నెను. రెయూయల్ ఇంటి వెనక ఒక కర్రను మోషే చూడటం అనేది జరిగింది. ఆ కర్ర మీద సైన్యములకు అధిపతియగు ఎలోహిం అనే పేరు ఆ కర్ర మీద ఉండటం అనేది చూశారు. ఆయన వెళ్లి తన చేత్తో ఆ కర్రను తీసుకుని వచ్చెను. ఎలోహిం కూడా ఈ యొక్క కర్రతోనే ఆయన పనులన్నీ చేశాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆదామును ఏదైనా తోటలో నుండి త్రోసివేసినప్పుడు ఆ కర్రను ఆయన తీసుకుని వచ్చి నేలను దున్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ కర్ర నోవాహు చేతికి వచ్చిన తరువాత అతని నుండి షేముకు, అతని నుండి హెబ్రీయుడైన అబ్రహాము చేతికి వచ్చెను. మరియు అబ్రహాముకు ఈ కర్ర ఇవ్వబడినప్పుడు అతడు అతని కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చెను. అంటే ఇది ఆదాము దగ్గర నుంచి కూడా ఒకరి తర్వాత ఒకరికి ఇలా ఇవ్వడం అనేది జరిగింది. మరియు యాకోబు పద్దనరామునకు పారిపోయినప్పుడు ఈ కర్రనే తన చేతి యందు తీసుకొనెను. అతను తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు అతను ఈ కర్రను వదిలివేయలేదు. యాకోబు కూడా ఈ యొక్క కర్రను తీసుకుని వెళ్లడం అనేది జరిగింది. అతడు ఐగుప్తునకు వచ్చినప్పుడు అతను ఈ కర్రను తన చేతికి తీసుకొని దానిని తన అన్నల కంటే ఒక భాగము ఎక్కువగా యోసేపు చేతికి ఇచ్చెను. మరియు యోసేపు మరణానంతరము ఐగుప్తు ప్రముఖులందరూ యోసేపు ఇంటిలోనికి వచ్చిరి. మరియు ఆ కర్ర మిద్యానీయుడైన రెయూయల్ చేతికి వచ్చినది. అతను ఐగుప్తు నుండి బయటకు వెళ్ళినప్పుడు అతను ఆ కర్రను తీసుకొని తన తోట యందు నాటెను. యోసేపు చనిపోయినప్పుడు ప్రముఖులందరూ కూడా ఆయన ఇంట్లోకి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో మిద్యానీయుడైన రెయూయల్ కర్రను తీసుకుని తన తోట యందు నాటెను. అంటే ఈ కర్రను తీసుకెళ్లి అతని ఇంటి దగ్గర నాటడం అనేది జరిగింది. మరియు కానానీయులలో సూర్యులైన వారు దానిని పెరికిరి. అతని కుమార్తె అయిన సిప్పోరాను పొందాలని ప్రయత్నించిరి గాని వారు ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే సిప్పోరాని చేసుకోవాలంటే ఈ కర్రను తీయాలి అని అక్కడ పెట్టడం జరిగింది. అయితే కానానీయుల్లో సూర్యులైన వారు ఎవరో కూడా ఈ కర్రను తీయలేకపోయారు. అలాగున ఆ కర్ర రెయూయల్ తోటయందు నాటబడి అక్కడనే ఉన్నది. అక్కడ నుండి దానిని తీసుకోవలసిన వారి చేతికి వచ్చే వరకు అక్కడనే ఉండెను. అంటే కానాన్లో ఉన్నటువంటి సూర్యులైన వారందరూ కూడా వచ్చి ఆ కర్రను తీయాలని ప్రయత్నించినప్పుడు ఎవరి వల్ల కూడా అది కాలేదు, తీయలేకపోయారు. అప్పుడు మోషే వచ్చి ఆయన ప్రార్థన చేసుకుని వచ్చి ఆ కర్రను తీసుకున్న వెంటనే అది ఆయన చేతిలోకి రావడం అనేది జరిగింది. మరియు రెయూయల్ మోషే చేతిలో ఆ కర్రను చూసినప్పుడు అతను ఆశ్చర్యపడి దానిని చూచెను. మరియు అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను అతనికి భార్యగా ఇచ్చెను. ఎవ్వరూ చేయలేనటువంటి పనిని మోషే చేయడం చూసి
ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో ఆయన యొక్క కుమార్తె అయినటువంటి సిప్పోరాను ఆయనకి భార్యగా ఇవ్వడం అనేది జరిగింది. ఆ దినములలో ఆమ్రాము కుమారుడైన మోషే మిద్యానీయుడైన రెయూయేలు కుమార్తె అయిన సిప్పోరాను భార్యగా తెచ్చుకొనెను. మరియు సిప్పోరా ఆమె సారా నీతి కంటేను రిబ్కా రాహేలు మరియు లేయా నీతి కంటేను తక్కువగా ఏమీ చేయలేదు. అంటే సిప్పోరా, సారా, రిబ్కా, రాహేలు, లేయా వీరు ఏ విధంగా తండ్రి యొక్క మార్గాల్లో నడుచుకున్నారో వారి వల్లనే ఈమె కూడా నడుచుకోవడం అనేది జరిగింది. మరియు సిప్పోరా గర్భవతి అయి ఒక కుమారుని కనెను. అతని పేరు గెర్షోము. ఎందుకనగా అతను అన్య దేశంలో నేను పరదేశిననుకొనెను. కాని అతడు తన మామ అయిన రెయూయేల్ ఆదేశాల ప్రకారము గెర్షోముకు సున్నతి చేయలేదు. మరియు ఆమె గర్భవతి అయి మరి ఒక కుమారుని కనెను. కాని అతని గోప్యాంగ చర్మమునకు సున్నతి చేయించెను. మరియు అతనిని ఎలియేజర్ అని పిలిచెను. మోషే ఇలా అనెను, నా పితరుల ఎలోహిం నాకు సహాయకుడుగా నుండెను. మరియు ఆయన నన్ను ఫరో కత్తి నుండి రక్షించెను గనుక అతనికి ఆ పేరు పెట్టెను. సిప్పోరాకి మొదట ఒక కుమారుడు పుట్టాడు. అయితే ఆయనకి సున్నతి చేయలేదు. తర్వాత మరి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆయనకి సున్నతి చేయడం అనేది జరిగింది. అయితే మొదటి కుమారుడికి సున్నతి చేయకపోవడానికి గల కారణము రెయూయేల్ ఆదేశాల ప్రకారము సున్నతి చేయలేదు. ఆ దినములలో ఐగుప్తు రాజైన ఫరో అధికము ఇశ్రాయేలీలపై అధిక భారం ఉంచెను. వారిపై తన కాడిని మరింత భారము చేసెను. మరియు అతడు ఒక ప్రకటన చేస్తూ ఆదేశించెను. తన ఆజ్ఞలో ఇలా చెప్పెను, ఇటుకలు చేయుటకు ఎండి గడ్డిని ఇయ్యవద్దు, వారి కొరకు ఎండుగడ్డిని ప్రోగు చేసుకొననియ్యవలెను. అంటే వారికి ఎండు గడ్డి కూడా వారికి ఇవ్వద్దు, వారికి వారే ఆ గడ్డిని పోగు చేసుకోవాలి అని ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. మరియు వారు చేయు ఇటుకల నిమిత్తమై ఏ రోజుకు ఆ రోజు ఇచ్చెదము. మరియు వారి వద్ద నుండి ఏదియూ తక్కువ కాకుండా చేయుదము. వారు తమ పనిలో సోమరులగుచున్నారు అని వారు చెప్పడం జరుగుతుంది. మరియు ఇశ్రాయేలీలు ఇది విని వారు గొణుగు కొనుచు నిట్టూర్చిరి. మరియు వారు ఎలోహింకు వారి ప్రాణముల తీవ్రతను బట్టి మొరపెట్టిరి. అంటే వారు ఆ బాధను తట్టుకోలేక వారు తండ్రికి మొరపెట్టడం అనేది జరిగింది. మరియు ఎలోహిం ఇశ్రాయేలీల రోదన వినెను. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను అణిచివేయుట చూచెను. మరియు ఎలోహిం ఆయన ప్రజలను బట్టి రోషము గలవాడయ్యెను. వారి స్వరమును వినెను. వారిని ఐగుప్తీయులు పెట్టు ఇబ్బందుల నుండి కాపాడ తీర్మానించెను. మరియు వారికి కానాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చుటకు సిద్ధపడెను. ఐగుప్తీయులు పెట్టేటువంటి బాధలను బట్టి ఇశ్రాయేలీలు తండ్రికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను ఆలకించి కానాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చుటకు సిద్ధపడెను. మరియు మోషే తన మామగారైన మిద్యానీయుడైన రెయూయేల్ మందను మేపుచుండెను. అతను తన మామ వద్ద నుండి తన చేతిలోనికి తీసుకొనిన కర్రతో సీను అరణ్యము అవతల ప్రక్కన మేపుచుండెను. ఒక దినమున ఒక గొర్రెపిల్ల మంద నుండి దారి తప్పిపోయెను. మోషే దానిని వెంటాడుతూ ఎలోహిం పర్వతమైన హోరేబునకు వచ్చెను. మరియు అతడు హోరేబునకు వచ్చినప్పుడు ఎలోహిం మోషేకు ఒక పొదలో నుండి ప్రత్యక్షమాయెను. మరియు ఆ పొద అగ్నితో మండిపోవుట చూచెను. కాని ఆ పొద కాలిపోలేదు. ఆ దృశ్యమును చూచి మోషే బహుగా ఆశ్చర్యపడెను. ఆ పొద కాలిపోకుండుట చూచి అతను ఆ శక్తివంతమైన దానిని చూచుటకు ఆ పొద దగ్గరకు వచ్చెను. ఆ పొదలో నుండి ఎలోహిం మోషేకు ఇట్లు ఆజ్ఞాపించెను, నీవు ఐగుప్తుకు వెళ్లి ఫరోతో ఇశ్రాయేలీలను తన సేవ నుండి పంపించి వేయమని చెప్పవలెను. మోషే ఆయన మామ అయినటువంటి రెయూయేల్ మందను మేపుచూ ఉండగా ఒక గొర్రె మంద నుండి తప్పిపోయి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మోషే దాన్ని వెంటాడుతూ వెతుకుతూ ఎలోహిం పర్వతమైనటువంటి హోరేబునకు వెళ్ళెను. ఆయన ఆ హోరేబుకు వచ్చినప్పుడు ఒక పొదలో నుండి ఎలోహిం ప్రత్యక్షమవడం అనేది జరిగింది. ఆ పొద అగ్నితో మండిపోవడం, కానీ ఆ పొద కాలిపోకుండా ఉండడం అనేది మోషే గారు చూడటం జరిగింది. ఆ దృశ్యమును చూచి మోషే బహుగా ఆశ్చర్యపడెను. పొద కాలిపోకుండుట చూచి శక్తివంతమైన దానిని చూడటానికి మళ్ళీ ఆ పొద దగ్గరికి రావడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం ఈయనతో ఈ విధంగా చెప్పడం జరిగింది, నీవు ఐగుప్తుకు వెళ్లి ఇశ్రాయేలీలను తన సేవ నుండి విడిపించి పంపించి వేయమని చెప్పాలి అని ఇక్కడ ఆయనకి చెప్పడం అనేది జరిగింది. మరియు తన ఆశ్చర్య కార్యములను గురుతులను చూపించి వాటిని ఐగుప్తులోని ఫరో ముందు అతని పరివారము ముందు మోషేను ఎలోహిం పంపినట్లు నమ్ముటకు చేయుమని చెప్పెను. మరియు మోషే ఐగుప్తుకు వెళ్ళుటకు లేచెను. అతను తన భార్యను కుమారులను తీసుకొని మార్గము మధ్యమున ఒక సత్రమందుండెను. ఎలోహిం దూత పైనుండి దిగివచ్చి అతనికి వ్యతిరేకముగా నుండు హేతువును వెతకెను. మరియు తన మొదటి బిడ్డ నిమిత్తము అతనిని చంపగోరెను.
ఎందుచేతననగా ఎలోహిం అబ్రహాముతో చేసుకొనిన సున్నతి నిబంధనను మీరెను. ఎలోహిం చెప్పిన విధంగా మోషే అతని భార్యను 2 కుమారులను తీసుకుని ఐగుప్తు వెళ్ళడానికి ఆయన బయలుదేరాను. ఆ సమయంలో మార్గం మధ్యమున ఒక సత్రములో ఆయన ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఒక దూత దిగి వచ్చి అతనికి వ్యతిరేకంగా నుండు హేతువును వెదకెను. అయితే మొదటి బిడ్డకు ఇక్కడ సున్నతి చేయకపోవడం అనేది జరిగింది. ఎందుకంటే మోషే తన మామ అతనికి పుట్టిన జ్యేష్ఠ కుమారునికి సున్నతి చేయవలదని చెప్పిన మాటలు విని అతని జ్యేష్ఠ కుమారునికి సున్నతి చేయలేదు. మోషే ఆయన మామ మాట వినడం వల్ల ఇక్కడ సున్నతి చేయలేదు. అయితే వారికి సున్నతి ఆచారం అనేది ఉంది. ఎందుకనగా ఎలోహిం అబ్రహాంతో చేసుకున్న సున్నతి నిబంధనను ఇక్కడ మేరడం అనేది జరిగింది. కాబట్టి ఆయన్ని చంపడానికి ఒక దూత రావడం అనేది జరిగింది. మరియు సిప్పోరా ఎలోహిం దూతను చూచి దూత మోషేకు వ్యతిరేకంగా హేతువును ఆమె తన కుమారుడైన గెర్షోమునకు సున్నతి చేయనందులకని తెలుసుకొనెను. సిప్పోరా త్వరపడి తన సమీపముననున్న పదునైన రాతిని ఒక దానిని తీసుకుని ఆమె కుమారునికి సున్నతి చేసెను. ఆమె తన భర్తను తన కుమారుని దూత చేతుల నుండి రక్షించెను. అయితే అబ్రహాముకి ఇక్కడ సున్నతి ఆజ్ఞ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే మోషే తన పెద్ద కుమారునికి సున్నతి చేయించలేదు, ఆయన మామగారి మాట వినడం వల్ల. కాబట్టి దూత ఇక్కడ ఆయన్ని చంపడానికి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో సిప్పోరా వెంటనే ఒక రాతిని తీసుకుని ఆయనకి సున్నతి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ దూత చేతి నుండి ఆమె తన భర్తను తన కుమారుని దూత చేతుల నుండి రక్షించెను. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం. Wow.